ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం ఆగస్టు 7వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు వృషభ రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గా భవాని ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ నాగరాజు గారు. ప్రేమ సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, సంతానం, విడాకులు, స్త్రీ పురుష వశీకరణం, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, శత్రు సమస్యలు, ధన సమస్యలు, విదేశీ ప్రయాణం, ఎటువంటి అనారోగ్య సమస్యలకైనా వనమూలికలతో వైద్యం చేయబడును. చెడు పూజకు, చేతబడి పూజలకు శాంతి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకు ఈ గురువు గారి వద్ద పరిష్కారం కలదు. ఈ గురువు గారి వద్ద ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. రోజుల మీ యొక్క కోరిక ఒక మహిళ వల్ల తీరబోతుంది. అయితే ఏ విధంగా ఎటువంటి కోరిక ఒక మహిళ వల్ల తీరబోతుంది, ఆ మహిళ ఎవరు, ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, వృషభ రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు. అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తూ ఉంటారు. అలాగే ప్రజా ఆకర్షణ స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. వృషభ రాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. ఆపదలో ఉన్న వారికి కొన్ని సందర్భాల్లో వీరు దేవునిలాగా కనిపిస్తూ ఉంటారు. ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క మనస్తత్వంలో ఎన్నో రకాల మంచి లక్షణాలు ఉంటాయి. అలాగే వీరి యొక్క జీవితంలో సమస్యలు మాత్రం ఎక్కువనే చెప్పుకోవాలి. సమస్యలు సుడిగుండంలో చిక్కుకున్నప్పుడు కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతూ ఉంటారు. భగవంతునిపై భక్తి శ్రద్ధలు అధికంగా ఉంటాయి. అలాగే ఆధ్యాత్మిక భావన కూడా వృషభ రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. వీరు చేసినటువంటి సత్కార్యాలే కొన్ని సందర్భాల్లో వీరికి మేలు చేస్తాయి. అంటే మీరు కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేస్తారు. ఆ విధంగా కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మీకు సహాయం మరొక వ్యక్తి నుండి అందే అవకాశాలు ఉంటాయి. అయితే ముఖ్యంగా ఈ యొక్క 2026వ సంవత్సరం ఆగస్టు 7వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కనుక చూస్తే, మిశ్రమమైన ఫలితాలను వృషభ రాశి వ్యక్తులు ఈరోజు దినఫలాల్లో చూడబోతున్నారు. కానీ ఎన్నో రోజుల మీ యొక్క కోరిక ఒక మహిళ వల్ల తీరబోతుంది. అంటే ఆదాయ మార్గానికి సంబంధించింది కావచ్చు, మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు, కెరియర్కు సంబంధించింది కావచ్చు, ఏదో ఒక ఆపర్చునిటీ కోసం చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నారు, కలలు కంటున్నారు. ఆ ఆపర్చునిటీ మీకు దొరకడం లేదని ఎన్నోసార్లు నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు. అయితే ఈరోజు దినఫలాల ప్రకారం మీరు పనిచేసే చోట కావచ్చు, లేదా మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు, ఇలా ఎక్కడైనా సరే మీకు పరిచయస్తురాలైనటువంటి ఒక మహిళ కారణంగా మీకు ఈ అవకాశం అయితే రాబోతుంది. అంటే ఆ అవకాశాన్ని మీరు అందుకోవడంలో ఒక మహిళ యొక్క పాత్ర చాలా కీలకంగా కనిపిస్తుంది. అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో తన యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. తను మీకు చక్కటి గైడెన్స్ని అందజేస్తారు. అలాగే మీకు ఆ అవకాశం రావడానికి పరోక్షంగా తను కారణం అవుతారు. ఈ విధంగా మహిళ వల్ల మీ కోరిక తీరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మిగిలిన అంశాలు చూస్తే వృషభ రాశి వారికి మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకున్నటువంటి మిత్రులను మీరు కలుసుకోబోతున్నారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం అడ్రస్ కూడా తెలియకుండా చాలా కాలంగా చిన్ననాటి మిత్రులను కలుసుకోవాలని మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మధ్యవర్తుల ద్వారా వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ మీకు దొరికే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో వారికి నూతన వ్యక్తితో పరిచయం అనేది ఏర్పడుతుంది. వారు మీ యొక్క జీవితంలో చక్కటి స్నేహితులుగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
వృషభ రాశి వారు కొంతమంది ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్ళిన వారికి కొంతమందితో పరిచయం ఏర్పడుతుంది. ఆ వ్యక్తులు మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రనైతే పోషించబోతున్నారు. అలాగే ప్రయాణాలు చేసేవారు మాత్రం విలువైన వస్తువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చోర భయం అనేది కనిపిస్తుంది కాబట్టి మీ యొక్క విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి హాజరు కావడం కానీ లేదా శుభకార్యానికి సంబంధించి ఆహ్వానాన్ని అందుకోవడం కానీ జరుగుతుంది. ఈరోజు దినఫలాల ప్రకారం కొంతమంది వృషభ రాశి వ్యక్తులు మీ యొక్క బంధువుల ఇళ్లల్లో ఏదైనా శుభకార్యానికి హాజరవుతారు. అక్కడ చాలా కాలం నుండి మీరు కలుసుకోలేని కొంతమంది బంధువులను కలుసుకుంటారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త అని చెప్పుకోవాలి. ఆ యొక్క దూరపు బంధువులతో కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోయింది. అటువంటి బంధువులు అనుకోకుండా మీకు తారసపడడంతో మీ యొక్క ఆనందానికి అవధులు అనేవి ఉండవని చెప్పుకోవాలి. మీరు వారితో కలిసి సరదాగా సమయాన్ని గడుపుతారు. వారితో కలిసి కొన్ని మధుర స్మృతులను జ్ఞాపకం చేసుకుంటారు. అలాగే ఎవరైతే వృషభ రాశి వ్యక్తులు వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార జీవితం గురించి ఒక చక్కటి నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు గోచరిస్తున్నాయి. వ్యాపారాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని వెళ్ళడానికి చాలా కాలం నుండి మీరు చేస్తున్న ప్రయత్నాలకు ఈ రోజు చక్కటి ఫలితం అయితే లభించబోతుంది. చాలా వరకు సానుకూల ఫలితాలు చూస్తారు. మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దాన ధర్మాలను చేయండి. మీ శక్తి మేరకు ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయడం ద్వారా కూడా మంచి శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.